హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైపీ బ్రో రివ్యూస్. నా పేరు ప్రసాద్ మామ. ఇప్పుడే నితిన్ అన్న తమ్ముడు మూవీ అయితే చూస్తాను. భీష్మ తర్వాత నితిన్ నుంచి వచ్చే ఏ సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. బట్ ఈ మూవీతో అన్న మంచి కంబ్యాక్ ఇచ్చాడా లేదా? అండ్ అలాగే వకీల్ సాబ్ సినిమా తర్వాత బాగా ఎక్కువ గ్యాప్ తీసుకొని ఈ మూవీని మళ్ళీ డైరెక్ట్ చేశాడు శ్రీరామ్ వేణు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ రాజు గారు కూడా ఎక్స్పీరియన్స్ అంటూ మూవీపై హైప్ అయితే పెంచుతున్నాడు. మరి వీటన్నిటికీ మూవీ మ్యాచ్ అయ్యేలా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో అయితే చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది సీన్ ఒకే నైట్ లో జరిగాయి మావా. ఈ మూవీలో అంబర్ మడుగు అనే ఒక గ్రామం ఉంటుంది మావా. ఆ గ్రామంలో రెండు తెగల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతాయి. అదే ఊర్లో అక్క ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మావా. అయితే విలన్ నుంచి అక్కకి థ్రెడ్ ఉంటుంది అనమాట. చంపేయాలని చూస్తాడు అక్కని. మరి ఈ గ్రామంలోనే అక్క గురించి తెలుసుకున్న తమ్ముడు వచ్చి అక్కని ఎలా సేవ్ చేశాడు అనేది మూవీ స్టోరీలే. అక్కని ఎందుకు విలన్ చంపాలనుకుంటున్నాడు, అండ్ చిన్నప్పుడే అక్కకి తమ్ముడికి వచ్చిన గొడవ ఏంటి, అండ్ వర్ష బల్లమ్మ సప్తమి క్యారెక్టర్లు ఏంటి, ఒక్క నైట్ లోనే తమ్ముడు అక్కని, ఆ పాపని, ఆ ఊరిని ఎలా కాపాడాడు విలన్ నుంచి, అలాగే లాస్ట్ కి అక్క తమ్ముడు కలిసారా లేదా అనేది మీరు మూవీలో చూడాలి. ఇంకా మూవీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంచుకున్న కథ మాత్రం చాలా బాగుంది మామ. సినిమా చూస్తున్నంతసేపు మనం ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే రాదు, చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. మెయిన్ గా విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి మామ. విలన్ క్యారెక్టర్ మాత్రం భలే డిజైన్ చేశారు. మనం ఎప్పుడు చూసే తీరులో అయితే ఉండదు. ఇందులో విలన్ క్యారెక్టర్ భలే వెరైటీగా ఉంటుంది. ఇంకపోతే స్క్రీన్ ప్లే చాలా బాగుంది మామ. ఎందుకంటే ఈ మూవీ ఓన్లీ నైట్ టైమ్ లోనే తీసారని చెప్పాను కదా, అసలు పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అనమాట ఆ షార్ట్స్ మాత్రం. అండ్ అంజనీష్ లోక్నాథ్ అందించిన బీజిఎం చాలా బాగుంది మామ. సిచ్యువేషన్ కి తగ్గట్టు కొట్టాడు, బాగా సెట్ అయింది. బీజిఎం మాత్రం ప్లస్ అయింది ఈ మూవీ. టోటల్ గా మూవీలో 5 యాక్షన్ సీన్స్ ఉన్నాయి మామ. 5 యాక్షన్ సీన్స్ లో రెండో యాక్షన్ సీన్ ఉంటుంది. ఎర్ర కొట్టేశాడు నితిన్ అన్న. నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట ఆ యాక్షన్ సీన్ మాత్రం. ఫస్ట్ ఒక 20 మినిట్స్ నార్మల్ గా ఉంటుంది మూవీ. 20 మినిట్స్ తర్వాత నుంచి మొత్తం నైట్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం యాక్షన్ సీన్స్, కొంచెం కామెడీ సీన్స్ అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్లీ యాక్షన్ సన్నివేశాలే మొత్తం కూడా. ఇంకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు ముందు దాని గురించి మాట్లాడుకోవద్దు మనం. ఎందుకంటే మీరు చూడండి, చూస్తే మీ మైండ్ పోతుంది అంతే. మీరు ఇంతవరకు ఏ సినిమాలో చూడని, ఎక్స్పీరియన్స్ చేయని ఒక క్లైమాక్స్ ని మీరు ఈ మూవీలో చూస్తారు. అంత బాగా డిజైన్ చేశారు క్లైమాక్స్. ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు బాగున్నాయి. ఇంకపోతే సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయింది మామ ఈ మూవీకి. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ కొన్ని చాట్ల చాలా బాగుంది, కొన్ని చాట్ల చాలా వీక్ అనిపించింది. గ్రీన్ స్క్రీన్ పెట్టి వాడేశారని చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇంకపోతే ఈ మధ్య వచ్చే మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని కూడా 3 అవర్స్ పైనే ఉంటున్నాయి, కానీ 3 అవర్స్ లోపు అయితే ఉండట్లేదు మామ. అందుకే కొన్ని సీన్స్ మనకు ల్యాగ్ అనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీలో అయితే ఆ ఫీలింగ్ ఉండదు, ఎక్కడ కూడా ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే మూవీని 2 hours 10 minutes లో అయితే ఫినిష్ చేశారు. అందుకే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టించదు, అండ్ అలాగే మనకి ల్యాగ్ అయినట్టు కూడా అనిపించదు. 2 hours 10 minutes లో మూవీని కంప్లీట్ చేశారంటే గ్రేట్. ఈ మూవీ ఒక ఎమోషనల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మామ. ఈ మూవీలో ఎమోషనల్ అయితే అసలు లేదు, అక్క సెంటిమెంట్ కూడా లేదు. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు మామ. అండ్ కొత్త పాయింట్స్ పెట్టారు మూవీలో, బట్ అవైతే మనకు అంత థ్రిల్లింగ్ అనిపించవు. మూవీ ఫస్ట్ ఒక యాక్సిడెంట్ తో స్టోరీలోకి తీసుకెళ్తారు. అది ఎలా జరిగింది అనేది ఫస్ట్ చూపించరు, తర్వాత చెప్తారు. ఆ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది మనకు అంత ఎంగేజింగ్ అయితే అనిపించదు. ఇది చెప్పడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఇంకపోతే హీరోయిన్ వర్ష పుల్లమ్మ క్యారెక్టర్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు మామ. ఏదో చేస్తున్నట్టు చూపిస్తారు, కానీ అక్కడ ఏం ఉండదు. అసలు ఆవిడ క్యారెక్టర్ అయితే సరిగ్గా డిజైన్ చేయలేదు. అండ్ మూవీలో హీరో వెనకమాల కొంతమంది అంటే హీరోని తరుముతూ ఉంటారనమాట. వాళ్ళు అరుస్తూ ఉంటారు, ఇరిటేషన్ తెప్పిస్తారనమాట. అసలు ఆ సీన్స్ కి థియేటర్ లో అయితే నవ్వుతున్నారనమాట. అదొక సీరియస్ సీన్. ఆ సీరియస్ సీన్ కి అసలు వాళ్ళు నవ్వుతున్నారు. నాకు నవ్వు వచ్చింది అనుకున్న తర్వాత సంగతి. ఇంకా కొన్ని సంబంధమే లేని సీన్స్ వస్తాయి అనమాట. కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని అసలు ఈ స్టోరీకి సంబంధం లేని సీన్స్ వస్తాయి. అవి ఎందుకు వచ్చాయో తెలియదు. అండ్ మ్యూజిక్ బాగున్నా సాంగ్స్ బాగాలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందు మాట్లాడుకున్నట్టుగా విలన్ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ నితిన్ గారిని ఈ మూవీలో కొత్తగా చూస్తాం మనం. అన్ని మూవీస్ లో చూసినట్టయితే మనకు అనిపిస్తుంది నితిన్ గారు. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ లయ గారు కంబ్యాక్ ఇచ్చారు ఈ మూవీతో. ఇంకొంచెం గట్టి కంబ్యాక్ అయితే బాగుండేదేమో నాకు అనిపించింది. పర్లేదు, ఈ మూవీలో ఆవిడ క్యారెక్టర్ కూడా బానే ఉంది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో వర్ష పల్లమ్మ ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఆవిడైతే బానే చేసింది. అండ్ మూవీ మొత్తంలో మనల్ని ఇంప్రెస్ చేసేది మాత్రం సప్తమి క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్ మాత్రం బాగా డిజైన్ చేశారు. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళైతే బాగానే చేశారు. అండ్ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పాను. ఒకవేళ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.